మైక్రోసాఫ్ట్ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్తో నడిచే కంప్యూటర్లు, ల్యాప్టాప్లలో బ్లూ స్క్రీన్ ఎర్రర్ మొరాయించాయి. దీంతో అంతర్జాతీయ స్థాయిలో విమానాలు, బ్యాంకులు, సాఫ్ట్వేర్ సేవలకు ఆటంకం ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ ఎస్ఓల అప్డేట్లు విడుదలయ్యాయని ప్రకటించారు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్. మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం తలెత్తడంతో విమానాల సర్వీసులను నిలిపివేశారు అధికారులు. దేశంలో దాదాపు 200కు పైగా విమానాలను రద్దు చేశారు. శంషాబాద్ విమానాశ్రయంలో 35 విమానాలు రద్దు కావడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. మైక్రోసాఫ్ట్ విండోస్ లో సాంకేతిక సమస్య తలెత్తడంపై కేంద్ర ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పందించారు. కేంద్ర ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ ప్రతినిధులతో టచ్ లో ఉందని తెలిపారు. ఈ సమస్యకు కారణాలను గుర్తించినట్లు ఆయన ఎక్స్ లో వెల్లడించారు. వీటి పరిష్కారానికి అప్డేట్లు విడుదలయ్యాయని ప్రకటించారు. నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ నెట్వర్క్ ఎలాంటి ప్రభావానికి గురి కాలేదని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఈ సమస్యకు సంబంధించి కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం సాంకేతిక సలహాలను జారీ చేస్తుందని వెల్లడించారు. విండోస్ హోస్ట్లకు సంబంధించి క్రౌడ్ స్ట్రైక్ ఏజెంట్, ఫాల్కన్ సెన్సర్ రీసెంట్ అప్డేట్ మూలంగానే ఈ సమస్య తలెత్తిందని సెట్ తన అడ్వైజరీలో పేర్కొంది. క్రౌడ్ స్ట్రైక్ టీం మార్పులను రివర్ట్ చేసిందని తెలిపారు కేంద్ర మంత్రి. ఊహించని సమస్యతో ఇబ్బంది వచ్చిందన్నారు కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు. ఎయిర్పోర్ట్ లో వేచి ఉన్న వారికి ఫుడ్, మంచినీళ్లు అందించాలని ఆదేశించామన్నారు. ప్రయాణికులు సహనంతో ఉండాలని, సహకరించాలని కోరారు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ పై మైక్రోసాఫ్ట్ స్పందించింది. అతి త్వరలో సమస్యను పరిష్కరిస్తామని ఎక్స్ లో పోస్ట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా మైక్రోసాఫ్ట్ విండోస్ సేవలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని కంప్యూటర్లలో విండోస్ 10, 11 ఆపరేటింగ్ సిస్టంలలో సమస్య ఏర్పడింది. మైక్రోసాఫ్ట్ విండోస్లలో తలెత్తిన సాంకేతిక సమస్య కారణంగా ప్రపంచవ్యాప్తంగా విమాన సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. విమాన సేవలు ఆలస్యం, క్యాన్సిలేషన్లకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో భారత్లోని విమానయాన సంస్థలు పలు సేవలను మాన్యువల్ గా నిర్వహిస్తున్నాయి. ఇండిగో, విస్తారా, స్పైస్ జెట్, ఆకాష్ ఎయిర్ లాంటి విమానయాన సంస్థలు భారత్లో తీవ్ర ప్రభావానికి గురయ్యాయి. ప్రయాణికులను మాన్యువల్ గా చెక్ చేసి చేతి రాతతో కూడిన బోర్డింగ్ పాస్లు ఇచ్చారు అధికారులు. పలువురు ప్రయాణికులు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. నేషన్ హెచ్క్యూ సహా వ్యవస్థాపకుడు అక్షయ్ కొఠారి చేతి రాతతో కూడిన బోర్డింగ్ పాస్ ను ప్రయాణానికి ముందు ఎక్స్ లో షేర్ చేశారు. ఆన్లైన్ సేవలు తీవ్రంగా ప్రభావితమయ్యాయని, వాటిని త్వరగా పునరుద్ధరించేందుకు కృషి చేస్తున్నామని విమానయాన సంస్థలు ప్రయాణికులకు తెలియజేశాయి.